మార్చి నెల మీనరాశి వారి రాశి ఫలితాలు. మార్చి నెలలో మీనరాశి వారు భయంకరమైన సంఘటనలు చూడబోతూ ఉన్నారు. మీనరాశి వారి జీవితంలో అనుకోని మలుపు రాబోతుంది. మరి మీనరాశి వారు ఈ మార్చి నెలలో ఎలాంటి సంఘటనలను చూడబోతూ ఉన్నారో, మీనరాశి వారు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీనరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మార్చి నెలలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. రవి గ్రహాల మరియు శనిగ్రహం కుంభరాశిలో ఉన్నాయి. ఈ మార్చి నెల 14న రవి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేస్తాడు. బుధుడు మార్చి 15న మీనంలోనికి ప్రవేశిస్తాడు. బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది. ఇంకా శుక్రుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేయనున్నాడు. మార్చి నెల 2వ తేదీన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు. రాహువు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నాడు. మొత్తం మీద ఈ నెల మీనరాశిలో 4 గ్రహాలు ఉంటాయి. అందులో 2 గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి. అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో, వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరిది. మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలి అని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు. కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనా అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడిపోతూ ఉంటారు. కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. అయితే మీనరాశి వారికి మార్చి 2025 అనేక ముఖ్యమైన మార్పులు తీసుకురాబోతోంది. ఈ నెలలో ఉద్యోగము, వ్యాపార, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యము, కుటుంబ సంబంధాలు, ప్రేమ జీవితము వంటి అంశాల్లో మిశ్రమ ప్రభావాలు ఉంటాయి. కొన్ని రంగాలలో అద్భుతమైన అవకాశాలు వచ్చినా కొన్ని చోట్ల సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ధైర్యము, క్రమశిక్షణ, శుభ్రం అనుసరిస్తే ఈ నెలను విజయవంతంగా ముందుకు నడిపించవచ్చు. రాశి వారికి ఈ నెల ఉద్యోగం పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఉద్యోగము, వ్యాపార సంబంధిత విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేయాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులకు సమ్మేళనాలు, చర్చలు ఎక్కువగా ఉండే సూచనలు. కొత్త ఉద్యోగ అవకాశాలు చివరి వారంలో కనిపించవచ్చు. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నెల ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా లాభాలు వచ్చే సూచనలు. అవసరమైన వాటికే ఖర్చు చేయాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మార్చి చివరి వారం అనుకూలం. అప్పులు తీసుకోవాలనుకుంటే పూర్తి అవగాహన తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ, ప్రేమ బంధాలలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. సహనం పాటించడం ముఖ్యం. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన, సహనంతో వ్యవహరించాలి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారి మధ్య కొన్ని అపార్థాలు రావచ్చు. ఓపికతో వ్యవహరించాలి. కొత్తగా ప్రేమలో పడేవారు ఆచితూచి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యార్థులకు కొంత కష్టపడి చదవాల్సిన సమయం. మంచి ఫలితాల కోసం పట్టుదలగా చదవాలి. ఉన్నత విద్య కోసం కొత్త అవకాశాలు రావచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు చిన్న విరామాలు తీసుకోవాలి.
ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలసట, ఒత్తిడి తగ్గించుకునేలాగా ఉండాలి. ధ్యానము, యోగా చేయటం మనశ్శాంతిని తీసుకురాగలదు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. సరైన నిద్ర లేకపోతే శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ మార్చి నెలలో మీనరాశి వారికి గ్రహాల అనుకూలత బాగోలేదు. సమస్యలను ఎదుర్కొంటారు. కొందరితో గొడవలు కూడా అవుతాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత కరువవుతుంది. మాట పట్టింపుల వల్ల గొడవలు అవుతాయి. ఈ నెల మీనరాశి వారు బంధుమిత్రులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీరితో మీకు విరోధాలు అంత మంచివి కావు. బంధువర్గం వారితో గొడవలు పడకండి. ముఖ్యంగా నోరిజారి ఏదైనా మాట్లాడితే మాత్రం మీ బంధువులు మీకు శాశ్వతంగా దూరమైపోతారు. ఆస్తి విషయంలో, పిల్లల విషయంలో మనస్పర్ధలు వస్తాయి. పలకరించకపోవటం వల్ల కానీ, డబ్బుల విషయంలో తేడా రావటం వల్ల కానీ మీకు మీ బంధువులకు మధ్య గొడవలు వస్తాయి. గతంలో జరిగిన గొడవల గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకురాకండి. ఒకవేళ ఇతరులు మాట్లాడినా మీరు అక్కడ నుండి పక్కకు వచ్చేయండి. అలాగే మిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ మీకు మరియు మీ ప్రాణమిత్రుడికి గొడవలు జరగవచ్చు. మీ మిత్రులకు ఈ నెల సహాయం దొరకకపోవటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేరు. దీనికి మీరు వారిపై కోపం ప్రదర్శించకండి. మీ మిత్రులకు ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోకుండా అనవసరంగా వారిని నిందించి దూరం చేసుకోకండి. మిత్రులతో, బంధువులతో గొడవలు పడితే భవిష్యత్తులో వారిని మీరు బాగా మిస్ అవుతారు. మీరు సరదాగా అన్న మాటలు వారిని నొప్పించవచ్చు. జాగ్రత్తగా మాట్లాడండి. ఈ నెల మీనరాశికి చెందిన వారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అస్సలు వీరిని కలవకపోవటం మరీ మంచిది. కుటుంబంలో అశాంతి, అన్నిటిల్లోనూ వ్యతిరేకత ఏర్పడుతుంది. కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఇంటిలో ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల పిల్లల చదువు కోసం కానీ ఇతర కార్యక్రమాలకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఈ నెల మీకు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడినట్లుగా అనిపిస్తుంది. భయం పెరుగుతుంది. దొంగల భయము, మతిమరుపుతో ఇబ్బంది పడతారు. ఈ నెల మీనరాశికి చెందిన వ్యక్తులు మనస్తాపమునకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భంగం కలుగుతుంది. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు తప్పవు. మీనరాశికి చెందిన విద్యార్థులు ఈ నెల చదువుపై బాగా శ్రద్ధ చూపించాలి. పరీక్షల్లో మీకు మంచి ర్యాంకు సాధించటం కష్టంగానే ఉంటుంది. విద్యార్థులు ఈ నెల ఊహించని సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు. మీ స్కూల్లో లేదా కాలేజీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీరు మీ చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. టీచర్స్ మారటం వల్ల కానీ, మీ తోటి విద్యార్థులతో గొడవలు అవ్వటం వల్ల కానీ మీరు చదువుపై ఏకాగ్రతను చూపలేరు. ఈ నెల మీనరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. మనోదుఖం ఎక్కువ అవుతుంది. ఎవరితో మాట్లాడినా గొడవ పడినట్లే ఉంటుంది. ఇంటిలో మరియు బయట మీరు ఎవరి విషయంలో తలదూర్చకండి. పూర్తి విషయం తెలుసుకోకుండా ఎవరికి సపోర్ట్ చేయకండి. ఈ నెల మీనరాశి వారికి జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు. శని గ్రహం 12వ ఇంట్లో ఉండటం వల్ల కొంత ఒత్తిడి, ఆలస్యం అనుభవించవచ్చు. గురుగ్రహం వృషభ రాశిలో 3వ ఇంట్లో ఉండటం సంప్రదింపుల ద్వారా ప్రయోజనాలు చేకూరుస్తుంది. రాహువు మీ రాశిలో ఉండటంతో కొన్ని అనుచిత పరిస్థితులు, ఊహించని మార్పులు సంభవించవచ్చు. కేతువు కన్యా రాశిలో 7వ ఇంట్లో ఉండటం సంబంధాలపై ప్రభావం చూపించవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు అండ్ బుధుడు కలిసి ఉండటం ఆర్థిక వ్యవహారాల్లో ముందుకు సాగేందుకు సహాయపడుతుంది. మీనరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కెరియర్, ఆర్థిక పరంగా కొన్ని ఒత్తిడులు ఎదురైనా సరైన ప్రణాళికతో సమస్యలను అధిగమించవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. కుటుంబ జీవితం కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం. ఈ నెలలో సహనము, క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలను సాధించవచ్చు. మీనరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి, పనులలో కలిగే ఆటంకాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలను చేయాలి. మీనరాశి వారు ఈ మార్చి నెలలో గురువారాలు గురుగ్రహానికి పూజించాలి. శనివారం నాడు శనిదేవునికి అభిషేకం చేయాలి. శివుడిని పూజించాలి. రుద్రాభిషేకం చేయాలి. హనుమాన్ చాలీసా పఠించాలి.
హనుమాన్ ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదవాలి. హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం శ్రీరాము నామాన్ని జపించటం. మత విశ్వాసాల ప్రకారం రాముని నామాన్ని క్రమం తప్పకుండా జపిస్తే వ్యక్తిపై హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. హనుమంతుడికి ప్రతి మంగళవారం 11 తమలపాకులను స్వామి నామం చదువుతూ సమర్పించాలి. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయటం అనేది ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం. స్వామిని మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతో పూజించటం వల్ల స్వామి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహదోషాలు ఉంటే పోతాయి. జీవితంలో ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. సంతానం లేని దంపతులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసి ఉపవాసం ఉంటే పిల్లలు త్వరగా కలుగుతారు. ఏమైనా దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. మీనరాశికి చెందిన వారందరూ ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను చేయండి. ఈ పరిహారాలు చేయటం వల్ల ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మరి మీనరాశికి చెందిన వారందరూ ఈ పరిహారాలు చేసి సమస్యల నుండి బయటపడండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 6, 12, 15, 19, 25. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 8, 14, 18, 27. ఇవి మార్చి నెల మీనరాశి వారి రాశి ఫలితాలు.